ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడి రక్షించి భద్రపరిచిన విధానాన్ని బట్టి అయా మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా ఈ ఉదయకాలంలో మరొక శ్రేష్టమైన, విలువైన, ప్రశస్తమైన దినంలో మేము సజీవులంగా ఉన్నాము అంటే అయా మా బలం కాదు నాయన, మా శక్తి కాదు ప్రభువా, మాకున్న జ్ఞానము కాదు తండ్రి, అయా ఆస్తిపాస్తులు ఏమాత్రం కాదు నాయన, కేవలము కూడా మీ కృపను బట్టి మేము సజీవులంగా ఉన్నాం. ఈ విధంగా మరొకసారి ఉదయాన లేవగానే ప్రార్థించుకోగలుగుతున్నాము నాయన. స్తోత్రాలు తండ్రి, స్తుతులు. ఈరోజు మా అందరి జీవితాలను మీకు సమర్పిస్తున్నాం. మీ చిత్తాన్నే మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎందుకైతే అయా మాకు ఈ రోజును అనుగ్రహించి ఉన్నారో, ఈ రోజు అంతా మీ నామ ఘనత కొరకే మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనల గ్రంథం 138వ కీర్తన 8వ వచనంలో సెలవిస్తున్నట్లుగా, అవునాయనా నీవు మా పక్షమున ఉంటే మా కార్యం సఫలం అవుతుంది తండ్రి. అయ్యా ఎవరెంత సహాయం చేసినా, మా దగ్గర ఎన్ని వనరులు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా తండ్రి, ఎంతమంది వ్యక్తుల బలము తండ్రి మాతో ఉన్నప్పటికీ అయ్యా మీరు మా పక్షానుంటే చాలయ్యా, మా కార్యం తప్పకుండా సఫలమవుతుంది. బిడ్డలు మరి ఈరోజు ఏ కార్యం సఫలపడాలని ఆశగొని ఉన్నారో, ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయన, అయ్యా ఈ రోజైనా ఆ కార్యము సఫలపడినట్లుగా వారి పక్షాన మీరుండి అయ్యా వారి వైపు మీరు వాద్యమాడి వారిని గెలిపించమని, వారిని నడిపించమని, మీ కృపలో తండ్రి మీ మహిమను వారికి కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. మేమందరము కూడా క్షేమ రీతిన ప్రయాణించి మరలా సురక్షితముగా మా స్థలాలకు, మా ప్రాంతాలు చేరుకోవడానికి కృప దయచేయండి. మార్గంలో పొంచి ఉన్నటువంటి అపాయాలు, ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు మా దరికి రాకుండా, మమ్మల్ని ముట్టకుండా అయా భద్రపరచమని బ్రతిమాలుతూ ఉన్నాము. అదే రీతిన చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, అన్ని పనులను కూడా ఆశీర్వదించండి. అయా ఎవరు కూడా వెనకబడిపోవద్దు, ఎవరు కూడా నాయన ఆగిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వెయ్యంతలుగా ఫలించుటకు కృప చూపించండి నాయన. అదే విధముగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి గృహిణిని, ప్రతి ఎవర బిడ్డను, ప్రతి వృద్ధులను, చిన్న బిడ్డలందరినీ కూడా భద్రపరచండి, కాపాడండి. మీ రక్షణ సహాయం వారికి దయచేయండి ప్రభువా. అయా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారు, వెళ్తున్నారు తండ్రి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి అయా కృప చూపించండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోనండి ప్రభువా. రిపోర్ట్స్ విషయంలో కూడా సహాయము దయచేసి వారికి వారు అనుకున్న రిపోర్ట్ వారు పొందుకునే కృప చూపించండి తండ్రి. ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీరు తోడై ఉండండి ప్రభువా. సమస్యలు రాకుండా భద్రపరచండి తండ్రి. అయా అప్పులు ఎవరికి లేకుండా, ఆర్థిక కష్టాలు ఎవరు పడకుండా మీరే సమృద్ధినివ్వండి నాయన. ఎవరు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఈరోజు పడకుండా మంచి ఆరోగ్యం బిడ్డలకు మీరు దయచేయండి. ఆకలి బాధలతో ఎవ్వరూ కృంగిపోకుండా కావలసిన భోజనము చేత వారిని సంతృప్తి పరచండి ప్రభువా. తండ్రి ఈ రోజున మీ నామానికి ఆయాసకరంగా మేమెవరం జీవించకుండా తండ్రి, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అన్నిటిలోనూ మీ నామాన్ని గణపరచడానికి మాకు జ్ఞానము దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ప్రశాంతంగా జీవించే కృప చూపించండి. మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సమయాన్ని వృధాపరచకుండా, వ్యర్థపరచకుండా, అపవాది ఉచ్చుల్లో పడకుండా, లోక మాయలో పడకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా అయా మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే వాక్య జ్ఞానమును దయచేయమని అయా ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న
ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబంకు ఈ రోజంతా మీరే తోడై ఉండమని, వారిని అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా నిలవబెట్టుకోమని అయా మీ కృపను బట్టి, దయను బట్టి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి. అయా ఒక్కరికైనా మీ యొక్క సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించుమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.